హాయ్ నేను డాక్టర్ GPV Subbaiah, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం గూనె అంటే ఏంటి, అది రావడానికి గల కారణాలు ఏంటి, దాన్ని అసలు మనం ట్రీట్ చేయొచ్చా, ఒకవేళ ట్రీట్ చేస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తాం అనేది మాట్లాడుకుందామండి. ఇప్పుడు గూనె అంటే ఏంటంటే, ఇప్పుడు వెన్నుకి నార్మల్ కొన్ని కర్వేచర్స్ ఉంటాయి. మీరు పక్క నుంచి చూస్తే అంటే ప్రొఫైల్లో చూస్తే అంటాం మనం, ఈ స్పైన్ మీకు ఒక ఎస్ షేప్ భాగంలో ఎస్ షేప్లో కనిపిస్తుంది అన్నమాట. సో ఈ షేప్ ఏదైనా కారణం వలన ఆల్టర్ అయ్యి స్పైన్ కొంచెం ముందుకు బెండ్ అవ్వడం అనేది వస్తే దాన్నే మనం గూనె అంటాము, మేము కైఫోసిస్ అంటాం. కైఫోసిస్ అనేది ఈ టెక్నికల్ వర్డ్ అనమాట. సో దీన్ని గూనె అంటాం. ఇది మరి ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనం చూద్దాము. ఇప్పుడు సాధారణంగా అంటే మేము కామన్గా చూసేవి రెండు ఇష్యూస్ అండి. అంటే కొన్ని వేరే కూడా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఫస్ట్ ఈ రెండు ఇష్యూస్ గురించి హైలైట్ చేసి ఆ తర్వాత అన్కామన్ కారణాల గురించి మాట్లాడుకుందాం. కామన్గా ఏంటంటే మీరు చూసే ఉంటారు, మన పెద్దవాళ్ళు అంటే గ్రాండ్ పేరెంట్స్ కొంతమందికి ఇలా ముందుకు వంగిపోయి ఎస్పెషల్లీ లేడీస్ ముందుకు వంగిపోయి నడుస్తూ ఉంటుంటారు. అది గూనె ముందుకి స్పైన్ ముందుకు బెండ్ అయిపోయింది అనమాట. సో దానికి కారణం ఏంటి, వాళ్ళల్లో అరుగుదల అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ మనకి అరుగుదల వస్తుంది. అరుగుదలతో పాటు ఈ బోన్స్లో కాల్షియం తగ్గుతూ ఉంటుంది. దీన్నే మేము ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ రెండు ఇష్యూస్ కలిపి అంటే అరుగుదల, ఈ బోన్స్లో కాల్షియం తగ్గడం వలన ఈ పెద్దవాళ్ళల్లో స్పైన్ ముందుకి బెండ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. రెండో ఇష్యూ ఏంటంటే అడోలసెంట్ అంటే ఏంటంటే 12 నుంచి 18-20 సంవత్సరాల వరకు మనం అడోలసెన్స్ పీరియడ్ అంటాం అన్నమాట. ఈ అడోలసెంట్స్లో ఈ గూనె కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది ఈ ఏజ్లో అంటే దీనికి స్పెషల్ రీజన్ అంటూ తెలియదు. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ బహుశా ప్లే అవ్వచ్చు అనమాట. బహుశా అంటే ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది అనేది మనకు తెలియదండి. ఇందులో ఏమవుతుంది, ఇది ఎక్కువగా మగపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే వెన్నుపూసలు ఉంటాయి కదండి, ఈ వెన్నుపూసలు నార్మల్గా మనం ఒక స్క్వేర్ షేప్లోనో రెక్టాంగిల్ షేప్లోనో ఎగ్జాక్ట్గా ఉంటాయి అన్నమాట. కానీ వీళ్ళల్లో ఏం జరుగుతుందంటే దాని షేప్ ఆల్టర్ అవుతుంది. ఆ షేప్ ఏమవుతుంది, వెడ్జ్ షేప్ అంటే మీరు గొడ్డలి చూసే ఉంటారు కదా, ఆ వెడ్జ్ షేప్ అంటే ఫ్రంట్ బోన్ హైట్ తక్కువ ఉంటుంది, వెనకాల బోన్ హైట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే స్పైన్ ఇలా ముందుకి బెండ్ అవుతుంది. ఈ రెండు మేము చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో పెద్దవాళ్ళల్లో 60-65 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో ఈ అరుగుదల ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం వల్ల వచ్చేది. రెండవది అడోలసెంట్స్ 12 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న మగపిల్లల్లో ఎక్కువగా వస్తుంది, ఆడపిల్లల్లో రాదని కాదు, ఎక్కువగా వస్తుంది. ఈ రెండు. ఇక వేరే కారణాలు ఏంటి అనేది చూస్తే, ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఈ వెన్నుపూసలు ఫ్రాక్చర్ అయ్యాయి. ఆ ఫ్రాక్చర్ అయినవి వాళ్ళు సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే, అవి సరిగా మానకపోతే ఆ వెన్నుపూస ఇలా కొలాప్స్ అయిపోతే అప్పుడు మనకు ఆ ప్రాంతంలో స్పైన్ కొంచెం ముందుకి బెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో దీన్నే మేము పోస్ట్ ట్రామాటిక్ కైఫోసిస్ అంటే దెబ్బ తగిలి ఆ బోన్ సరిగా హీల్ కాకపోవడం వలన వచ్చే ఈ గూనెని పోస్ట్ ట్రామాటిక్ కైఫోసిస్ అంటాం. ఇంకో కారణం ఏంటంటే వెన్నులో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్ వలన వెన్నుపూసలు డ్యామేజ్ అయ్యి అప్పుడు కూడా మనకి స్పైన్ ముందుకు బెండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మనకి కామన్గా ఇండియాలో కనిపించే స్పైనల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ అన్నమాట. సో స్పైన్ టీబీ రావడం వలన బోన్స్ డ్యామేజ్ అయ్యి ఈ వెన్నుపూసలు అదే స్పైన్ ముందుకు బెండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో దీన్నే మేము పోస్ట్ ఇన్ఫెక్టివ్ కైఫోసిస్ అంటాం. అంటే వెన్నుపూసలు ఏదైనా కారణం వలన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఇన్ఫెక్షన్స్ వలన కానీ ఈ ఫ్రాక్చర్స్ వలన కానీ ఈ వెన్నుపూసలు దెబ్బతింటే మనకి వెన్ను ముందుకు వంగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవి కాకుండా కంజెనిటల్ కాజెస్ అంటాం. కంజెనిటల్ అంటే ఇప్పుడు బై బర్త్ మనం పుట్టుకతోటే ఈ వెన్నుపూసలు సరిగా డెవలప్ కాలేదు,
అనుకుంటే వాళ్ళల్లో కూడా మనకి ఈ వెన్ను ముందుకు వంగటం, గూనె రావడానికి అవకాశాలు ఉంటాయి. దీన్నే కంజెనిటల్ కైఫోసిస్ అంటాం. ఇంకోటి మిస్సిలేనియస్ కాజెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ కైఫోసిస్ అంటాం. పోస్ట్ ఆపరేటివ్ కైఫోసిస్ అంటే ఒక్కొక్కసారి సర్జరీలో మనం వెనకాల లామినా, మనం స్పైన్ అనాటమీ వీడియో ఒకటి చేసాము, అందులో లామినా అంటే ఏంటి అనేది చూపించాను. ఆ లామినాని ఎక్స్టెన్సివ్గా లామినెక్టమీ చేసినట్లయితే, ఎక్స్టెన్సివ్గా చేసి మనం వదిలేసినట్లయితే ఈ వెన్ను ముందుకి వంగిపోయే అవకాశం ఉంది. దీన్నే మేము పోస్ట్ లామినెక్టమీ కైఫోసిస్ అంటాము. అందుగురించే ఒకవేళ ఎక్స్టెన్సివ్గా మేము ఈ ఆపరేషన్ చేయాల్సి వస్తే, మన లామినెక్టమీస్ మల్టిపుల్ లెవెల్స్లో చేయాల్సి వస్తే ఆ వెన్ను బెండ్ అవ్వకుండా మేము స్క్రూస్ అది వేసి ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. సో ఇవి కారణాలు. ఇవి కాకుండా మనకి వేరే కారణాలు కూడా ఉండడానికి రేర్గా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో నేను చెప్పిన రీజన్స్ మేజర్గా ఓల్డ్ ఏజ్లో వచ్చాయి, యంగ్ కిడ్స్లో వచ్చేవి 2 మేజర్ రీజన్స్. సరే, దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అంటే, మనం బేసిక్గా ఎక్స్రేస్ తీయంగానే మనకి స్పైన్ కర్వేచర్ అది ఎలా ఉన్నది అనేది తెలిసిపోతుంది. ఆ స్పైన్ కర్వేచర్ ఆల్టర్ అయి ఉంటే ఎంత ఆల్టర్ అయింది అనేది మేము యాంగిల్స్లో మెషర్ చేస్తాం. ఆ యాంగిల్స్నే మేము కాంబ్ యాంగిల్ అంటాం అన్నమాట. సో ఆ యాంగిల్లో మెషర్ చేస్తాం. సరే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, నేను ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ గురించి చెప్తాను. ఈ పెద్దవాళ్ళు ఉన్నారు, నడుము కొంచెం ముందుకు వంగిపోతుంది, లేకపోతే పక్కకు వంగిపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది వీళ్ళకి అంటే, వీళ్ళకి డెఫినెట్గా నడుము నొప్పి ఉంటుంది. వాళ్ళు ఏదో నడుస్తున్నారు, పెద్దవాళ్ళు వాళ్ళ పని చేసుకుంటున్నారు అని అనుకుంటారు, కానీ వీళ్ళకి నడుము నొప్పి విపరీతంగా ఉంటుంది. కొంచెం సేపు నిలబడినా కూడా, కొంచెం సేపు నడిచినా కూడా నడుము నొప్పి ఎక్కువ ఉండడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. కొంతమందికి ఇబ్బంది ఎంత సివియర్గా అవుతుందంటే, ఈ బెడ్ మీద నుంచి లేచి టాయిలెట్కి వెళ్ళి టాయిలెట్ యాక్టివిటీస్ చేసుకునే స్టేజ్ కూడా ఉండదు. అంటే నొప్పి అంత తీవ్రంగా వస్తూ ఉంటుంది. సో ఈ కంప్లైంట్స్ ఉంటాయి. మరి దీన్ని ఏం చేస్తారు సార్, మరి ఎలా చేయాలి ఏంటి అంటే, దీన్ని ఆపరేషన్ చేసి చాలా వరకు మనం ఈ కర్వేచర్ని కరెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సార్, ఈ ఏజ్లో ఇది పెద్దవాళ్ళు, ఈ ఏజ్లో మరి ఇంత ఆపరేషన్స్ చేయొచ్చు అంటే, ఎస్. ఎందుకు చేయాలి అంటే, మేజర్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ గూనె లేని వాళ్ళని, అంటే గూనె అంటే కంప్లీట్గా ముందుకే బెండ్ అయిపోవాల్సిన అవసరం లేదు. స్పైన్ కర్వేచర్లో ఆల్టరేషన్ వచ్చినా దాన్ని మేము గూనెనే అంటాం, లేకపోతే కైఫోసిస్ అంటాము. ఈ వచ్చిన వాళ్ళని, ఇప్పుడు ఒక 60 ఏళ్ల పేషెంట్ ఒకళ్ళని తీసుకుందాము, ఒక 10 మందిని గూనె ఉన్న వాళ్ళని, ఒక 10 మంది గూనె లేని వాళ్ళని తీసుకుందాం అదే ఏజ్ వాళ్ళకి. ఈ గూనె లేని వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, ఈ గూనె ఉన్న వాళ్ళు తక్కువ కాలం బతుకుతారు. దీన్నే మేము ఏజ్ మ్యాచ్డ్ కంట్రోల్స్ అంటాం. అంటే ఈ నొప్పి వలన వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గి వాళ్ళకి ఇతరత్ర మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళు త్వరగా చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. అదే లేని వాళ్ళు కంఫర్టబుల్గా ఉండి ఎక్కువ కాలం బతికే అవకాశాలు ఉన్నాయి. ఇది రీజన్ అన్నమాట. మెయిన్ ఎందుకు చేస్తాము అంటే, నొప్పి తగ్గి వాళ్ళ ఇబ్బందులు తగ్గి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం, రెండోది వాళ్ళు ఎక్కువ కాలం బతికే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందు గురించి మనం ఆపరేషన్ చేసి ఈ వంగిపోయిన నడుముని సరిచేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. అది ఒకటి. ఇవి చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, ఈ యంగ్ కిడ్స్ ఉన్నారు, మనం అడోలసెంట్, ఈ బోన్ షేప్ మారి ఈ గూనె వస్తుందని చెప్పాం కదండి. దీన్నే మేము షూర్మాన్స్ కైఫోసిస్ అంటాం. ఇది టెక్నికల్ వర్డ్, బట్ ఇది యంగ్ కిడ్స్లో వస్తుంది, అది మేల్ పేషెంట్స్లో వస్తుంది అన్నమాట. వీళ్ళకి ఏముంటుంది, వీళ్ళకి కూడా నొప్పి ఉంటుంది. ఈ నొప్పి మెడిసిన్స్తో తగ్గడం లేదు, ఇబ్బందికరంగా ఉన్నది అని అనుకుంటే డెఫినెట్గా ఆ బెండ్ని మేము సరిచేయడానికి ట్రై చేస్తాం. వేరియస్ సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ సర్జికల్ టెక్నిక్స్తో ఈ గూనెని మనం సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అనుకున్న దానికంటే ఎక్కువ మంది పెద్దవాళ్ళు, అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో
ఈ ఈ అలైన్మెంట్ ప్రాబ్లమ్స్, స్పైన్ ముందుకు బెండ్ అవ్వడం అనేది చాలామందిలో చూస్తూ ఉంటాం. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నొప్పి ఎక్కువ అవుతుంది. నేను చెప్పాను కదండి, ఎక్కువ కాలం అంటే బతకడం అనేది అంటే లాంజివిటీ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ బెండ్ ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మెడిసిన్సే ఇవ్వండి సార్, మెడిసిన్స్తో ట్రై చేస్తాం అని అంటారు. కానీ ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయి, మెడిసిన్స్ అవి పని చేసినంత వరకు వాళ్ళకి కొంచెం నొప్పి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ మెడిసిన్స్ వెళ్ళి ఆ స్పైన్ ముందుకు వంగిన దాన్ని స్ట్రైట్ చేయడం కానీ, అంటే రూట్ కాజ్, ఈ నొప్పి ఎందుకు వస్తుంది, ఈ స్పైన్ ముందుకు బెండ్ అవ్వడం వల్ల వస్తుంది, ఆ రూట్ కాజ్ని అడ్రస్ చేయమన్నమాట. సో అందు గురించి దీన్ని మనం పర్మనెంట్ సొల్యూషన్ వైపు చూసుకోవడమే మంచిది. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, ఆపరేషన్ చేసి దీన్ని సరి చేయడం అన్నమాట. సో ఇవ్వండి, అంటే ఇది చాలా బ్రీఫ్గా చెప్పాను గుని గురించి. మళ్ళీ ఈ సర్జికల్ డీటెయిల్స్ దీన్ని ఎలా చేస్తాం ఏంటి అనేది ఇంకొక వీడియో చేస్తాను. బట్ ఇది గూని రావడానికి గల కారణాలు ఏంటి, దీన్ని ఎలా అసెస్ చేస్తాము, దీనివలన ఎటువంటి కంప్లైంట్స్ ఉంటాయి, దీన్ని మనం సర్జరీ ద్వారా ఈజీగా సరి చేయడానికి అవకాశాలు ఉన్నాయి.